ఖైరతాబాద్ గణేష్ ఒక ఎత్తు అయితే బాలాపూర్ గణేష్ ఇంకో ఎత్తు. అంటే ఇక్కడ ఎక్కువగా ఏమంటారు 9 రోజులు లేదా 11 రోజులు పూజలు అందుకొని లడ్డు ఏదైతే వేలం జరుగుతుందో లక్షల్లో జరుగుతుంది. నాకు తెలిసి ఇంకొక 5-6 సంవత్సరాల్లో 5-10 సంవత్సరాలలో కోట్లలో కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. గతంలో కూడా బాలాపూర్ గురించి చెప్పుకొస్తే ఎంతో రాష్ట్రం మొత్తంలో కూడా ఇప్పటికీ అనేక భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటుంటారు. అదే రకంగా 2024 లడ్డు వేలంలో విజేతగా నిలిచినటువంటి కొలన్ శంకరెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారి పేరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే వాళ్ళు బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులుగా, తర్వాత రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మహేశ్వరం నియోజకవర్గంలో తనకంటూ ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకొని ఉన్నారు. అంటే ఇప్పుడు టాక్ ఏంటంటే కూడా లడ్డు ఉన్నాడు కాబట్టి 2029 టికెట్ కూడా మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ టికెట్ కూడా కొలన్ శంకర్ రెడ్డి గారికి తప్పకుండా వస్తుందని చెప్పుకొస్తుంటారు. వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే. మీరు పుట్టి పెరిగింది అంతా బాలాపూర్? అంతా బాలాపూరే. నేను మా ఫాదర్ 4 ఫాదర్స్ అందరం కూడా బాలాపూరే. అంటే గతంలో మరి మీరు లడ్డు వేలంలో ఎప్పుడు మీ పేరు వినిపించలేదు ఎందుకన్నా? గతంలో లడ్డు వేలం కార్యక్రమంలో నేను ఒక 4 సార్లు ప్రయత్నం చేశాను. 2005-06లో కానీ, 10-11లో కానీ, ఆ తర్వాత 16-17లో కానీ అట్లా 4 టైమ్స్ ప్రయత్నం చేశాను. కానీ 4 సార్లు ప్రయత్నం చేసినా నాకు రాని కారణం కొంత ఒక 7-8 ఇయర్స్ కొంచెం మళ్ళీ పార్టిసిపేట్ కాలే. సో ఈసారి 24లో మా కుటుంబ సభ్యులు నేను కలిసి ఏదేమైనా ఈసారి బాలాపూర్ గణేష భగవానుడు మన ఇలవెలుపును మనం ఈసారి కైవసం చేసుకోవాలి, ఈ లడ్డు వేలంలో పార్టిసిపేట్ కావాలి అని ఒక సీరియస్గా మా ఫ్యామిలీ డిసైడ్ అయ్యి, మా భార్య పిల్లలు మేమంతా డిసైడ్ అయ్యి ఈ యాక్షన్లో పాల్గొనడం జరిగింది. ఎంత పోయినా వదలకుండా ఈసారి తీసుకోవాల్సిందే అనే నిర్ణయానికి కూడా మేము వచ్చున్నాం. అంటే కోట్లలో పోయినా ఎంత పోయినా తీసుకుందాం అనుకున్నాం. దానికి నేను చెప్పలేను అన్లిమిటెడ్గా. అంటే చాలామంది, అంటే రాష్ట్రంలో చూసుకుంటే చాలామంది ఏమనుకుంటుంటారు అంటే బాలాపూర్ గణేష్ అనే లడ్డు ఏదైతే వేలం జరుగుతుందో ఆ వేలం రేపు జరిగితే ఈ రోజే నైట్ డిక్లేర్ చేస్తారు ఎవరు కొనుక్కుంటారు అనేది టాక్ నడుస్తుంది. అంటే ముందే నైట్ ఇంతకు మీరు కొనుక్కోండి అని మిమ్మల్ని క్లోజ్ చేసేస్తారు. అది ఒకటోసారి కొలన్ శంకరెడ్డి గారు, రెండోసారి మూడోసారి అని క్లోజ్, అంటే ఇమీడియట్లీ క్లోజ్ చేశారు కదా, ఇందులో ఏమన్నా మర్మం ఉందా అని అందరికి డౌట్ ఉంది. దాన్ని ఒకసారి మీరు క్లియర్గా చెప్పగలుగుతారా? అలాంటిది ఏం లేదు. ముందు రోజు ఎవరి పేరు కూడా డిసైడ్ చేయరు. కాకపోతే ముందు రోజు ఇక్కడ ఉండే అడ్వైజరీ కమిటీ కూర్చుంటుంది. అడ్వైజరీ కమిటీలో ఎవరెవరు పోటీకి వచ్చారు, ఎవరెవరు ఆ స్థితిగతులు ఏమిటి, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు వారు ఏంటి అనే ఒకటి విషయాలన్నీ కూడా గమనించి ఆ యొక్క వచ్చిన పేర్లు ఎవరైతే 1 డే బిఫోరే మినిమం డిపాజిట్ అమౌంట్ అయినటువంటి 5,000 రూపాయలు కావచ్చు, లేదా మీ లాస్ట్ టైం అఫీషియల్గా ప్రజాక్షేత్రంలో వేలాది మంది సమక్షంలో ఇక నుంచి బాలాపూర్ గణేష లడ్డును ఎవరు యాక్షన్ను పాల్గొన్నా ముందు రోజు టోటల్ అమౌంట్ లాస్ట్ టైం వెళ్ళినటువంటి యాక్షన్ డబ్బు ఎంత అయితే ఉంటుందో ఆ అమౌంట్ మొత్తం డిపాజిట్ చేస్తేనే పార్టిసిపేషన్ ఉంటుంది, లేకుంటే లేదు అని స్పాట్లో అమౌంట్ ఇవ్వాల్సిందనే భావన ఉందో దాన్ని కొత్తగా మార్పు తీసుకొచ్చాం. నేను ఒకటే ఉంది, మేము దేశభక్తులను హిందుత్వవాదుల్ని గణేష భగవాన్ భక్తుల్ని యాక్షన్లో ముందు ప్రాధాన్యత ఇస్తాం. ఎవరైనా వాడవచ్చు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ఆ కులం ఈ కులం ఈ పార్టీ ఆ పార్టీ, ఎవరైనా కూడా దీంట్లో భాగస్వాములు కావచ్చు, పాట పాడవచ్చు. పాట పాడేవాడు మాత్రం దేశభక్తుడై ఉండాలి, హిందుత్వవాది అయి ఉండాలి, హిందూ ధర్మాన్ని నమ్మేవాడు ఉండాలి, హిందూ ధర్మాన్ని పాటించేవాడు ఉండాలి. కానీ కొన్నిసార్లు 1-2 సార్లు హిందుత్వం పేరుతో హిందుత్వం మీద దాడి చేసేటువంటి కుట్రలు యాక్షన్ సమయంలో జరిగాయి. కాబట్టి ఒకరోజు ముందుగానే 100% కరెక్ట్, ఒకరోజు ముందుగానే మా యొక్క అడ్వైజరీ బోర్డు అయితే ఉంటుందో అడ్వైజరీ బోర్డు కూర్చొని ఎవరెవరు పోటీకి వచ్చారు, వీళ్ళు అసలు హిందువులా లేదా, లేకుంటే ఎవరైనా ఇతర సంఘ విద్రోహ శక్తులు ఏమైనా పాల్గొని డబ్బులు కట్టారని కూడా చూసి ఆ విధంగా స్క్రీనింగ్ చేస్తాం. కానీ పలానా వారికి ఇవ్వాలని మాత్రం ఎక్కడా నిర్ణయం జరగదు, భవిష్యత్తులో జరగదు, ఇక ముందు జరగలేదు, జరగబోదు కూడా. కానీ బాలాపూర్ గణేశోత్సవ సమితి మీద ఇలాంటి ఒక నింద వేసేటువంటి కుట్ర జరుగుతూ ఉంది కొంతమంది వల్ల. దయచేసి దాన్ని ఎవ్వరు నమ్మొద్దు. లడ్డు కూడా 1994 సంవత్సరంలో 450 రూపాయలు మా అన్నగారైనటువంటి కులన్ మోహన్ రెడ్డి గారు ఒక రైతు తీసుకొని
ఈ బాలాపూర్ గణేష భగవాన్ని బాలాపూర్ గణేష ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నెలకొల్పిన లడ్డును కూడా భారతదేశంలోనే కాదు ప్రపంచంలో యాక్షన్ చేయొచ్చు అనే ఒక మార్గదర్శనాన్ని, ఒక దిక్సూచిని ఇచ్చింది కొలన్ ఫ్యామిలీ. దిక్సూచిని ఇచ్చింది భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి ద్వారా బాలాపూర్ గణేష ఉత్సవ సమితి అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. ఇలా ప్రపంచవ్యాప్తంగా వేలాది ప్రదేశాల్లో గణేష భగవానుని యొక్క లడ్డు వేలంలో అనేక మంది ఆనంద బాష్పాలతో, డప్పు విన్యాసాలతో, కేరింతలతో ఈ వేలంలో పాల్గొని ఎంతో సంతోషంగా, ఇష్టంతో, దైవభక్తితో లడ్డును కొంటూ ఆ యొక్క లడ్డును బంధుమిత్రులకు అందరూ కూడా ఇవ్వడం అనేది ఎంత గొప్పతనమో మనకు అర్థమవుతా ఉంది. ఇప్పుడు అంటే ఎక్కడైతే గణేష్ స్థాపిస్తారో అక్కడ మొత్తం చాట్లో గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి లడ్డు కొన్న వాళ్ళ పేర్లు పెడతారు. అంటే కొంతమంది డౌట్ కూడా ఏంటంటే ఈ క్వశ్చన్ అడుగుతున్నారు, మీరు తప్పు అనుకోద్దాం. అందులో ఆ చాట్లో 80% 90% మొత్తం రెడ్డి సామాజిక వర్గం పేర్లే ఉంటాయని ఉందండి. అంటే మీ గతంలో ఇది మీ ఇష్యూ అనేది జరిగింది అనుకుంటా. ఎందుకు అలా? ఎందుకంటే ఓన్లీ రెడ్డి సామాజిక వర్గానికే ఆ లడ్డు విక్రయిస్తారా? ఏది చూడండి, మనం 30 సార్లు లడ్డు వేలంకరణ ప్రక్రియ జరిగింది. 30 ఏళ్ళు పూర్తి చేసుకున్నాం. అంటే మేము సాధారణ రైతులం, కులం మాకు సంబంధం లేదు. మేము హిందుత్వవాదులం, ముందుగా హిందుత్వవాదులం, దేశభక్తులం, తల్లి భారతి ముద్దుబిడ్డలం, హిందుత్వవాదులం. హిందుత్వవాదం తర్వాతనే కులము, రాజకీయాలు ఇవన్నీ కూడా వస్తాయనేది మీ ద్వారా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కానీ మాలాంటి సన్నకారు రైతులు, మా కుటుంబం, మా నాన్నగారు నాగలి దున్ని, మా అమ్మగారు మా నాన్నగారు నాగలి దున్నుతా ఉంటే వెనకాల వెళ్ళి విత్తనం వేసినటువంటి నా తల్లి, నా తండ్రి కుటుంబం ఒక నిరుపేద కుటుంబం. అలాంటి నిరుపేద కుటుంబానికి కులం అంటగట్టడం అనేది నేను చాలా బాధపడుతున్నా. అది మంచి పద్ధతి కాదు. మన హిందుత్వవాదులం, దేశభక్తులం, జాతీయవాదులం. కులం ఏముందండి? మేము మా దగ్గర గణేష్ ఉత్సవాల్లో ఒక దళిత సోదరుడికి లడ్డిచ్చాం. ఇబ్రాహిం శేఖర్ అని ఒక దళిత సోదరుడు, ఎంఆర్పిఎస్ నాయకుడు ఇబ్రాహిం శేఖర్, అతన్ని లడ్డిచ్చాం. బీసీ సామాజిక వర్గాలకు లడ్డిచ్చాం. ఎక్కువ శాతం రెడ్డి సామాజిక వర్గాన్ని మేము ఎవరు నిబంధన పెడతలేం. పలానా క్యాస్ట్ వాళ్ళే మా దగ్గర రావాలి, పలానా రెడ్లే తీసుకోవాలి, పలానా బీసీలు తీసుకోవద్దు, పలానా దళితులు తీసుకోవద్దు, పలానా మైనార్టీలు తీసుకోవద్దు అని కూడా ఎవరికి నిబంధన పెట్టలే. మైనార్టీ వచ్చినా, ముస్లిం వచ్చినా, క్రైస్తవుడు వచ్చినా, ఎవరు వచ్చినా వాడు తల్లి భారత్కి సల్యూట్ కొట్టేవాడికి మాత్రం మేము ఆమోదిస్తాం. కానీ ఇక్కడ ఉంటూ తింటూ కంటూ ఈ యొక్క హిందుత్వాన్ని దెబ్బతీసిన వ్యక్తికి మాత్రం ఎంకరేజ్ చేయమని గమనించాలి. మోడీ గారికి బాలాపూర్ లడ్డుని ఇస్తా అని చెప్పి మొన్న విన్నాము. మరి ఎప్పుడు వెళ్తున్నారో ఏంటి? నేను మా పార్టీ స్థానిక ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కానీ, మన ఈటల రాజేందర్ అన్న కానీ, మన డికే అరుణక్క కానీ నాకు బాగా దగ్గర అందరూ. సంజయ్ అన్న నాకు మిత్రుడే, నాతోటోడే సంజయ్ అన్న నాతోటోడే. నిన్న వెళ్ళిన రాత్రి 11 గంటలకు అన్నతోనే మీటింగ్లు ఉన్నా. నిన్న పొద్దున కూడా ఏం చేసిన 11 గంటలకు అన్న కిషన్ రెడ్డి అన్నకు, మా జిల్లా నివాసి, కందుకూరు మండలము, తుమ్మలూరు విలేజ్ అన్నది కూడా, కిషన్ రెడ్డి అన్నకు ఫోన్ చేసిన. ఫోన్ అన్న మరి క్యాబినెట్ మీటింగ్ ఉంటే తీయలేదు. మళ్ళీ ఎస్ఎంఎస్ పెట్టిన కిషన్ రెడ్డి అన్న, చూపిస్తా కూడా ఇప్పుడు నాకు ఎస్ఎంఎస్ ఉంది పెట్టి. ఎందుకంటే ఆయన రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర క్యాబినెట్ మంత్రి మన రాష్ట్రం నుంచి. ముందుగా వారి ద్వారా పోతేనే పద్ధతిగా ఉంటుందని చెప్పి వారికి ప్రయత్నం చేశాను. అన్న ఫోన్ తీయకుండా మళ్ళీ కమ్యూనికేషన్ రాలే కాబట్టి మీరు తెలుసుకుంటే డైరెక్ట్ మోడీ కలవచ్చు కదా. మరి అదే స్థాయి ఉంది కదా, ప్రయత్నం చేస్తున్నాను. అంటే అన్న ఇప్పుడు అంటే విషయం నేనేమంటున్నానంటే, ఇప్పుడు కిషన్ రెడ్డి అన్న, సంజయ్ అన్న ఇద్దరు మంత్రులు ఉన్నారు, ఇంకొక 6 మంది ఎంపీలు ఉన్నారు. అంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతీయొద్దనేది నా అభిప్రాయం. వాళ్ళ ద్వారా పోతే వాళ్ళు తృప్తిగా ఉంటారు, నేను తృప్తిగా ఉంటాను, చూసే ప్రజలు కూడా ఆనందంగా ఉంటుంది అనేది నా అభిప్రాయం. కాబట్టి కిషన్ అన్న తీయని కారణంగా నేను బండి సంజయ్ దగ్గర రాత్రి వెళ్ళిన. ఫోన్ చేస్తే రా అన్న, నువ్వు 9:30 వరకు ఇంటికి వస్తారా అన్నాడు. నేను ఇట్లా అంటాడు అన్న, ఎవరైనా అన్న అంటాడు, ఆయన తప్పు పట్టేది. అయితే మరి రాత్రి పోతే ఇంకో మన ఏంబట్టి నా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. అన్న 11 o'clock కలిసిండు పాత బజార్లో శివాలయం దగ్గర గణేష్ జులూస్లో ఉన్నాడు అన్న. నేను దూరం నిల్చున్నా, చూసిండు. అరే శంకరెడ్డి అన్న వచ్చిండు అన్న, లడ్డగున్న 30 లక్షల చిల్లర కొన్నాడు, అన్ననే కొన్ని పిలువురు అని చెప్పి నాకు సన్మానం చేసిండు. చెప్పిన అన్న నీ దండం పెడతాను, నేను మీ అందరి విశ్వాసం మీద నరేంద్ర మోడీ గారికి ఇవ్వాలనుకున్నా. నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా లడ్డు కొన్నాను నేను. నరేంద్ర మోడీ గారు జన్మదినమే కాకుండా వారు చేసినటువంటి ఒక్కొక్క పని చూస్తూ ఉంటే 140 కోట్ల మంది నా ప్రజల యొక్క అమ్మల, అక్కల, చెల్లెల, తమ్ముళ్ళ, అన్నల ప్రాణాలు కాపాడినటువంటి ఒక యుగ పురుషుడు కరోనా నుండి. అదే కాదు,
అయోధ్యలో రామ మందిరాన్ని కట్టియాలి, హిందూ ప్రజలకు ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. 370 ఆర్టికల్ తొలగించి మొండెం తల వేరు కాదురా బాబు, రెండు ఒకటే, దేశం ఒకటే అని చెప్పి ఒక చాటి చెప్పాడు. అదే కాకుండా చంద్రయాన్ 3 సక్సెస్ చేసి చంద్రయాన్ దగ్గరికి మన యొక్క ర్యాకెట్ను పంపి అక్కడ జరుగుతున్న ప్రక్రియ అంతా కూడా రికార్డింగ్ చేసి అక్కడ సేకరించి చివరికి మన భూమికి తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా ప్రపంచానికి భారతదేశం గొప్పదిరా బాబు అని చాటి చెప్పిన ఇంత గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు. మరి చివరగా నరేంద్ర మోడీ గారి వల్లనే ఇంత అభివృద్ధి జరుగుతూ ఉంది. 11వ స్థానంలో ఉన్న భారతదేశం ఆర్థికంగా ప్రపంచంలో 5వ స్థానానికి వచ్చింది. రేపు భవిష్యత్తులో 3వ స్థానానికి రావాలి. అలాంటి శక్తి, యుక్తి, బలాన్ని, ఆరోగ్యాన్ని దేవుడు బాలాపూర్ గణేష భగవాన్ మహిమగల దేవుడు, శక్తివంతమైన దేవుడు. ఆ లడ్డును మోడీ గారికి ఇస్తే మోడీ గారు ఒక్కసారి ఆ లడ్డును తాకి ఒక నమస్కారం చేస్తే మోడీ గారు తప్పకుండా భవిష్యత్తులో మోడీ గారిని ఎవరు ఓడించారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను గమనించే ఈ లడ్డూను కొన్నాను. మీ 30 సంవత్సరాల కష్టానికి 2029లో ఫుల్ స్టాప్ పడి ఒక పదవిలో కూర్చుంటున్నారా? మరి ఎట్లా అనిపిస్తుంది మీకు? లడ్డు కొన్న ఆనందంలో మీరు గణేశుని ఏం మొక్కుకున్నారు? మీ కష్టానికి ప్రతిఫలం 2029లో దక్కుతుందా దక్కదా? నేను ఒకటేం కోరుకుని నిజంగా కూడా గణేష భవన్ మేము చాలా మా ఇంట్లో నా భార్య, నేను, నా కొడుకు, నా బిడ్డే, నలుగురం మా కుటుంబం. మేము నలుగురం కూడా మా ఇంట్లో ఎక్కడ చూసినా ఇక్కడ గణేశుడు, అక్కడ గణేశుడు, అక్కడ గణేశుడు, మీద గణేశుడు, ఎక్కడైనా మా ఇంట్లో వినాయకులే ఉంటారే. వినాయకుని ఆశీస్సులతోటి మనకు ఉన్నటువంటి విఘ్నాలు, అడ్డంకులు, శత్రుత్వము, అపవాదు, అనుమానాలు, అడ్డంకులు సర్వం దూరం కావాలి అని మొక్కుకున్నా. ఒకటి. రెండవది, ఈ నియోజకవర్గంలో, ఈ చేవెళ్ళ పార్లమెంట్లో, మహేశ్వరం అసెంబ్లీలో, ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో నా యొక్క సేవలు అలసట లేకుండా, ఆరోగ్య సమస్యలు లేకుండా మంచి శక్తిని, మంచి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చి ప్రతి పేదవాడికి సేవ చేసేటువంటి శక్తిని ఇవ్వు దేవుడాన్ని కూడా కోరుకున్నా. నా పార్టీ భవిష్యత్తులో బలమైనటువంటి నా మోడీ గారు మనంత బలమైన నాయకుడిగా ఎదగాలని కూడా కోరుకున్నా. కాబట్టి ఏం ఫలం ఇస్తాడు? ఆ వినాయకుడు ఇస్తాడు. ఏం ఫలం అనుభవిస్తా? ఆ దేవుని దయతో తీసుకుంటా. ఏదొచ్చినా నాకు ఇప్పుడు వినాయకుని దయతోనే వస్తుంది, వినాయకుడే ఇస్తాడని భావిస్తున్నా. ఇప్పుడు మనిషికి స్వార్థం ఉంటుందా ఉండదన్న? ఉంటుంది. మరి మీకెందుకు లేదు? నాకుంది. ఏముంది? ఈ ప్రజలందరికీ కూడా నేను స్వార్థం ఎందుకు అవుతుంది అన్న? సేవకుడు ఉండాలని స్వార్థం కాకుండా నేను సేవకుడు అంటే ఏందన్నా, ఏదైనా గెలవాలని కోరుకుంటున్నా, ఏదైనా పొజిషన్లు ఉంటే సర్వీస్ ఇవ్వచ్చని అనుకుంటున్నా. అట్లా ఇప్పుడు ఏం లేదు, మీకు తెలుసు. ఇప్పుడు గెలిచినోడు, పదవి ఉన్నోడు, పదవి లేనోడు, పదవి ఉన్నోనికి ఇంకా దగ్గర అవుతారు ప్రజలు, పదవి లేనోనికి దూరం అవుతారు, కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి ఏదైనా హోదాలో దేవుడు నిలబెట్టాలని, మంచి సేవ చేసే విధంగా చూడాలని నేను కోరుకున్నాను. రైట్, థ్యాంక్ యూ అన్న. ఉమ్మడి రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి సందర్భంగా లడ్డు ఉన్నారు కాబట్టి ఏం చెప్పాలనుకున్నారు చెప్పేసి క్లోజ్ చేయండి. నేను తప్పకుండా బాలాపూర్ యొక్క గణేష భగవానుని లడ్డును భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి స్థాయిలో ఇచ్చి ఈ బాలాపూర్ గ్రామాన్ని, బాలాపూర్ గణేష లడ్డు, బాలాపూర్ గణేశుణ్ణి ప్రపంచ చరిత్రలో మరింత ప్రచారం తీసుకొచ్చి ఒక ఖ్యాతి తీసుకురావాలనే ప్రయత్నంలో నా యొక్క ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ విధంగా ప్రయత్నం చేసి బాలాపూరు ప్రజలు, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, గణేశుని ఆశీస్సులు యావత్తు తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు ఉండాలని కోరుకుంటున్నాను. నేను థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. నమస్కారం.